మీరే కొనుక్కోండి, నాకేం పని పట్టింది మీ కారు కూడా కొనడానికి. నీ కారు నువ్వే కొనుక్కుంటావా? నా కారు నేనే కొనుక్కోవాలా? నువ్వైతే పిల్లోని ఒక్కటి ఎక్కించుకొని పోతావు, నన్ను ఎక్కించుకోవు, మీ అమ్మని కూడా ఎక్కించుకోవు. అంతా పిల్లలు ఎక్కిపోతారు అంతే. పోయి ఎక్కడికి పోతారు పిల్లలందరూ? వెళ్ళి అలా ఒక టాప్ ఉంటే పిల్లల్ని ఎక్కిపిస్తాను. టాప్ లోపల ఇస్తుంటే నేను పట్టి ఎక్కుని అన్నీ ఎక్కను. వాళ్ళు పడిపోవాడు. చిన్న పిల్లలందరూ వీరన్నంత పెట్టి ఒక్క పాపనే ఎత్తుకుని మళ్ళీ చిన్న పాప పడిపోతాయి. అన్న పెద్దోళ్ళే. లిఫ్ట్లో అంట. లిఫ్ట్లోనా? షాపింగ్ మాల్ తీసుకోపోయినా లిఫ్ట్లో జాగ్రత్తగా పడిపోవాడు లిఫ్ట్లో. ఇప్పుడు షాపింగ్ మాల్ తీసుకుపోతావు కదా అందరినీ, అక్కడ షాపింగ్ చేస్తారు కదా బాగా. కాదు, షాపింగ్ చేయరా మీరు? కాళ్ళు చిక్కల్ని తాకుంటాయి. అది లిఫ్ట్లో పెద్దవాళ్ళని అలా నుంచో చిన్న పాపను నేను ఎక్కుంటాను. ఎత్తుకుంటావు కదా? పోతావా? ఎత్తుకొని ఇక్కడ షాపింగ్ చేస్తావా? ఎత్తుకొని పోయి దిగి అక్కడ అందులో పడుకుని ఇలా దిగుతారు. పాపని ఇలా ఎత్తుకుని దిగుతాను నేను. సరే, ఏం చేస్తారు? షాపింగ్ మాల్కి వెళ్ళి ఏం చేస్తారా? అప్పుడు పైనకి పైన ఏమో తిట్టుకున్నారు. ఇలా కాదు, అట్లా షాపింగ్ మాల్లో ఏం చేస్తారు? ఏమో పాపకి బొమ్మలు కావాలంట. కొనిస్తావు కదా, కొనిచ్చినాక మళ్ళీ అవి పెట్టుకుని డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఇస్తారు? అన్ని 10 రూపీస్ అన్ని 10 రూపీస్లు ఉన్నాయా? నేను దాదా పెట్టుకున్నా. నాకు దగ్గర నాన్న ఇస్తే నాన్న డబ్బులు ఆపోతే అన్ని డబ్బులు ఆపోతాయి నాన్న దగ్గర. నాకు అన్ని తీసుకుని కొనుక్కుంటా. పాపకి 6 రూపాయలు పెట్టుకుని. ఇప్పుడు అన్ని కొనుక్కుంటున్నావు కదా, అలా కొనుక్కొని మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తారు? బాబుకి కాదు, నువ్వు ఒక్కదానే కొనుక్కుంటావా? ఇచ్చినాడు కదా, నువ్వు బొమ్మలన్నీ కొనుక్కుంటావు కదా, మీరు కూర్చొని కన్నా ప్లేస్ లేదు కదా, మరి బొమ్మలు ఎక్కడ పెడతారు? కవర్లు వేస్తారు. కవర్లు వేసుకుని పట్టుకుని వెంకట డిక్కీలో వేసుకొని వచ్చేసి. అమ్మో, డిక్కీలో కాదు అంటే వెంకట డిక్కీ ఉంటాయి. డిక్కీనే కదా నేను వెంకట డిక్కీ ఉంటాయి. ఇలా తీసి అలా వచ్చేసి ఇలా కలిపేసి మరి మీరు వచ్చేస్తారు. మరి పిల్లలకు కూడా కొనిస్తావా? నువ్వు ఒక్కదానే కొనుక్కుంటావా? పిల్లలకి కొనిస్తావా? మావాడికి కూడా కొనిస్తావా? మావాడికి వద్దా? వాడు కూడా బాబే కదా, పాపం కదా. చాము అంటే వాళ్ళ బాబున్నాడు కదా. వాడు అప్పుడు నాకు అక్క ప్లీజ్ అక్క నాకు కొను అంటే ఇప్పుడు ఏం చేస్తావు? అక్క ప్లీజ్ అంటాడు కదా. ఒక్కటే ఒకటి కొంటదంట. సరేలే అయితే ఒక్కటే కొంటదంట. అంతే కదా, నీ పాపకు ఒక్కటి కొనిస్తావు నువ్వు. కొనియవా? చాము అంటే వాళ్ళ బాబుకి, మా బాబుకి వాళ్ళే కొనుక్కుంటారా? అంటే కార్లో లిఫ్ట్ ఇస్తాం అంతే. కొంటావా? మరి చాము వాళ్ళ బాబు చూడు, చాము అక్క వాళ్ళ బాబుకి కూడా అక్క ప్లీజ్ అక్క కొనక్క అని అన్నాడు అనుకో బాబు, అప్పుడు కొనవా? వాడు ఏడుస్తున్నాడు అనుకో, ప్లీజ్ నాకు ఒక్క బొమ్మ కొని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అట్లా అల్లరి చేస్తా పూరా తాయని మిమ్మల్ని తీసుకురావడమే ఎక్కువ. చూడు అట్లా కాదు, పోయేటప్పుడు మేమే ఇచ్చినామనుకో, మా బాబుకి కొని అని నీకే డబ్బులు ఇస్తాను అనుకో. నేను ఇస్తే కొనిస్తావా? నేను డబ్బులు ఇచ్చినా కూడా కొనియవా? అన్న పాపకి నేను
నువ్వు ఒక్కటి కొనేస్తాను. ఇప్పుడు నువ్వు పోతున్నావు కదా షాపింగ్కి, ఎట్లా నీ పాపని వేసుకొని? కాదు నేను చెప్పింది విను. చెప్పు. ఇందాక దాకా ఇన్ని పిల్లలు పడుకున్నారు. అనుకున్నారా? అది నువ్వే ఊహించుకుంటే ఎట్లా? నేను మెల్లిగా అంటే నువ్వు పిల్లలు వెళ్ళిపోయినారు, దీంట్లో కాదు ఎలిమినేట్ చేయలే, పండుకున్నారు వాళ్ళు. మెల్లిగా కారులోనే పడుకుంటే సప్పుడు కాకుండా పోయి అదే కొనుక్కొని వచ్చేసుకుంటుంది. లేదు, పిల్లలకి కూడా తీసుకురమ్మని నేను చామ అంటే ఇద్దరు డబ్బులు ఇచ్చినామనుకో, మా పిల్లలకు కూడా తీసుకోలే అని నీకు డబ్బులు ఇచ్చినామంటే వాళ్ళకి షాపింగ్ చేయించుకొని వస్తావా? మీరేమి ఇయ్యక్కర్లే, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయంటుంది. ఉన్నాయి కానీ నువ్వు కొనియవు కదా. కొంటావా? ఇందాక కొననన్నావు కదా, నీ పాపకు ఒక్కటే కొంట, ఇంకెవ్వరు కొననన్నావు కదా, కొంటావా? అప్పుడు ఇట్లాంటి చైర్లు కావాలి మా